ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి. ఈ సంస్థ పనే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏపీఐఐసి చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 10 పారిశ్రామిక పార్కులను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 200 ఎకరాల నుంచి 500 ఎకరాల్లో ఈ పీపీపీ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఏపీఐఐసి తాజాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే, భూమి ప్రభుత్వానిది. ఎలాంటి వివాదాలు లేని భూమిని ప్రైవేట్ సంస్థలకు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం కేటాయిస్తారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రైవేట్ సంస్థలు వీటిని పారిశ్రామిక సంస్థలకు కేటాయిస్తాయి. దీనికి భారీ ఎత్తున అవి ప్రతిఫలం పొందుతాయనే చెప్పొచ్చు. స్థలం ప్రభుత్వానికి అంటే ఏపీఐఐసిది, అభివృద్ధి చేసేది మాత్రం ప్రైవేటు సంస్థలు. వాస్తవానికి ఈ పని చేసేది ఏపీఐఐసిని. కానీ ఏపీఐఐసి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం వెనుక ఏదో భారీ మతలబు ఉందనే అనుమానాలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పారిశ్రామికవేత్తలపై అదనపు భారం పడుతుంది తప్ప వాళ్లకు పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. అదే ఏపీఐఐసి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే అంత ఎక్కువ ఛార్జీ వసూలు చేయదనేది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో కాక రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారిపై అదనపు భారం పట్టడం ఖాయమనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ఏపీఐసి కేటాయించే భూముల ధర కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు అభివృద్ధికి అయ్యే వ్యయంతో పాటు తమ లాభాన్ని కూడా చూసుకుంటాయనే విషయం తెలిసిందే. పైగా వీటి నిర్వహణ కూడా ఆ ప్రైవేట్ సంస్థలకే అప్పగించబోతున్నారు. ఒక్కో పార్కును తక్కువ 200 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారనుకున్నా కూడా ప్రభుత్వ భూమి ఏకంగా 2000 ఎకరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోబోతుంది. కనీసం 5 పార్కులను 500 ఎకరాల్లో, మిగిలిన 5 పార్కులు 200 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారనుకున్నా కూడా ప్రైవేట్ సంస్థల చేతికి చిక్కనున్న ప్రభుత్వ భూమి 3500 ఎకరాలు కానుంది. పీపీపీ విధానంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థలు తమ బిడ్స్ను జూన్ 6లోగా సమర్పించాలని తాజాగా ఏపీఐఐసి తన నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇదంతా కూడా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారనే చర్చ పరిశ్రమ శాఖ వర్గాల్లో కూడా సాగుతోంది. కొత్తగా 10 చోట్ల పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలనుకుంటే ఎలాగో ఏపీఐసి చేతిలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని తనఖా పెట్టైనా రుణం తీసుకొని ఈ పార్కులను అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారిపై అదనపు భారం పట్టడం ఖాయం అని చెప్పొచ్చు. మరి ఏపీఐసి పిలిచిన ఈఓఐ ద్వారా కొత్తగా ఏ కంపెనీలు ఈ పారిశ్రామిక పార్కులను దక్కించుకుంటాయో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.